రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ రైతులకు రుణమాఫీ వర్తింపు చేస్తూ సిఆర్డీ అథారిటీ నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, అండర్ యూజిడి డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్ అంటే ఇన్ని రోజులు విలేజ్ల్లో ఒక్కొక్కరికి పర్ డే 40 లీటర్స్ ఇస్తున్నారు. బట్ సిటీ స్టాండర్డ్ 135. సో 135 లీటర్స్ ఇవ్వాలంటే ఉండే పైప్ లైన్ యొక్క సైజ్ సరిపోదు. సో వాటర్ పైపులు అన్నీ మార్చేటట్టుగా ఈ యొక్క సిటీలో మొత్తం యూజిడి ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా దానికి యాక్చువల్గా అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కొన్ని విలేజ్లకి మరియు ఏదైతే విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం ఎన్ఎస్పి. దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. ఎల్పిఎస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చిన్న రోడ్లలో సీసీ రోడ్లు వేస్తాం అనుకున్నాం. అయితే సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ ఈ 2 ఆర్గనైజేషన్స్తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. పెద్ద రోడ్లలో వచ్చి యాక్చువల్గా బీటీ ఉంటుంది, చిన్న రోడ్లలో అంతా స్మాల్ రోడ్స్ అంటే 54 ఫీట్ 40 ఫీట్ వాటిలో సీసీ అనుకున్నాం, కాంక్రీట్. అయితే వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొత్తగా నిర్మించే యొక్క నగరంలో ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం వీటన్నిటి వల్ల, అంతేకాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి సీసీ రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని బీటీ ఏమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాని దాని స్ట్రెంత్ కూడా కొంత పెంచమని వాళ్ళు యాక్చువల్గా సజెషన్ చేశారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్ వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు లెక్చర్ డెవలప్ చేయడానికి ఐఓసిఎల్తో ఒక ఎంఓయూ కుదుర్చుకోవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పవర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఒక ఈఓఐ పిలిచి దాని మీద డిస్కస్ చేయడానికి సిఆర్డీఏ కూడా అథారిటీ ఈరోజు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తాడికొండ, కంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. అయితే ఎక్కడైతే ఈ 2 పోతుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, దాని పైనుండే ల్యాండ్ అంటే దాని పైనుంచి క్యాపిటల్ సిటీ దాకా ఉండే ల్యాండ్ని ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవటానికి ఈరోజు అథారిటీ సిఆర్డీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నామో అక్కడ రైతు సోదరు అడిగారు, సార్ 2014-19లో రైతు రుణమాఫీ ఉండింది 1.5 లాక్ వరకు, మాకు కూడా అది ఇవ్వమని అడిగారు. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి 6/1/2026 అంటే జనవరి నెల 2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. దాన్ని వాళ్ళ సిఆర్డీ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది.